బంగాళాఖాతంలో నిన్నటి వరకు కొనసాగుతున్న దిత్వా తుఫాను ఈ రోజు ఉదయానికి బలహీనపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం నెల్లూరుకి ఆగ్నేయంగా అరౌండ్ 140 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా కేంద్రీకృతమైంది. ఇది ఇది ఉత్తర దిశలోనే ప్రయాణం చేసి తీరాన్ని దాటకుండా తీరానికి ఆనుకుని ప్రయాణం చేసే అవకాశం ఉంది. ప్రయాణం చేస్తూ గ్రాడ్యువల్ గా వీకెన్ అయిపోతుంది. దీని యొక్క ఎఫెక్ట్ అనేది ప్రస్తుతం మనకి తెలంగాణ మీద పెద్దగా లేదు. నిన్న కూడా మనకి తెలంగాణలోని దక్షిణ జిల్లాలలో 1 సెంటీమీటర్ కంట బిలో మనకి ముఖ్యంగా ఈ నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, నారాయణపేట, రంగారెడ్డి ప్రాంతంలో చెదురుమదురుగా మనకి లైట్ రెయిన్ అనేది చూసాము. ఈ సిస్టమ్ అనేది ఇంకా కొనసాగుతుండటం వల్ల ఈ రోజు రేపు కూడా మనకి దక్షిణ జిల్లాల్లో కొద్దిగా చెదురుమదురు వర్షాలకి అవకాశం ఉంది. ఈ సిస్టమ్ పూర్తిగా డైడౌన్ అయిపోయి దీని ప్రభావం పూర్తిగా పోయిన తర్వాత మనకి ప్రస్తుతం ఉన్నటువంటి విండ్ ప్యాటర్న్ మనకి ఈ తూర్పు దిశ నుంచి వచ్చే గాలులు అనేవి కట్ ఆఫ్ అయ్యి మళ్ళీ మనకి ఉత్తర వాయువ్య దిశల నుంచి చలిగాలులు అనేవి తెలంగాణలోకి ప్రవేశించడానికి మరొక 3-4 రోజులు పడుతుంది. ఈ 3-4 రోజుల తర్వాత మనకి ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు మినిమం టెంపరేచర్స్ అనేవి గ్రాడ్యువల్ గా ఫాల్ అవ్వడం మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మళ్ళీ సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్ నుంచి కొద్దిగా చలి వాతావరణం అనేది తెలంగాణలో పెరగడానికి అవకాశం ఉంది.